డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్కారం. రకరకాల కలగూరలు చేసుకుంటాం మనం. ఏదైనా ఒకే కూర కొంతమందికి చూడండి, ఒక కూరే, ఆ కూరలో ఇంకా టమాటా వేయకూడదు, అవి ఏమి వేయకూడదు, వేరే కూర కలపకూడదు. కానీ మనకేంటంటే కూరలు తక్కువ ఉన్నప్పుడు ఏవో 2 కూరలు కలిపి చేసుకుంటాం. కూరలు ఎక్కువే ఉన్నా కూడా కొంతమందికి కలగలుపు కూరలు నచ్చుతాయి. అందులో నేను కూడా ఉన్నానండి. నాకేమన్నా 2, 3 కలిపితే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు మనం బేసిక్గా వంకాయ తీసుకున్నాం అనుకోండి, దీంతో దోసకాయ కలపచ్చు, ఆలు కలపచ్చు, క్యారెట్లు అవి కలుపుకోవచ్చు, దీంట్లో మెంతికూర వేయచ్చు, అల్లం పచ్చిమిర్చి వేయచ్చు, కొత్తిమీర కారం పెట్టచ్చు, ఉల్లిపాయ కారం పెట్టచ్చు, మసాలా పెట్టచ్చు, బగారా బ్యాంగన్ చేసి ఎన్ని చెప్పాను చూడండి. నేను చెప్పినవి కాకుండా ఇంకా జీడిపప్పు వేసుకొని కూడా కూర చేసుకోవచ్చు, పనస పిక్కలు వేసుకోవచ్చు, చిక్కుడుకాయ కలుపుకోవచ్చు, క్యాప్సికమ్ కలపచ్చు, ఏవైనా కలుపుకోవచ్చు. బేసిక్ ఒక వంకాయ ఉండి రెండో పదార్థం కొంచెం తక్కువగా ఒక కాసిన అన్ని దోసకాయ ముక్కలు అలా వేసుకోవచ్చు. మామిడికాయ కూడా వేసుకోవచ్చు అండి. అయితే దీంట్లో ఉల్లి వెల్లుల్లి వేసి చేసుకునే విధానం కొంతమందికి అలవాటు ఉంటుంది. కూర పెరుగుతుంది ఒకటి, రెండోది వాళ్ళ రుచిపాకం కూడా. ఈ రుచిపాకం లేదు మనకి, కూర పెరగటం ఒకటే. అయితే ఏవైనా 1, 2 కలుపుకోవచ్చు. ఈ వంకాయలో మెంతి కూర వేస్తే చాలా బాగుంటుందండి. పెద్ద మెంతి దొరుకుతుంది మనకి. బాల్కనీ కుండీల్లో కనుక మెంతి గింజలు పడేసి వదిలిపెడితే 1 నెల తిరిగేసరికల్లా ఆ మాత్రం అవుతాయి. ఆ పై చిగుళ్ళన్నీ తుంపి వంకాయలో వేయండి, అమోఘంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ రుచి. దీంతోపాటు ఇంకొక పని చేయొచ్చండి. వెల్లుల్లి గర్భాలు కొన్నిటికి మనకి మొలకలు వచ్చి కనపడతాయి. ఇదొక టిప్, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మొలకలు వచ్చిన వెల్లుల్లి గర్భాలని ఇసుకలో పెట్టినా సరే చక్కగా సన్నగా భలే వస్తాయండి. ఉల్లిపాయ గ్రీన్స్ వస్తాయి కదా, బొందులు, ఉల్లికాడలు వస్తాయి, అట్లా వెల్లుల్లి కాడలు వస్తాయి. ఆ వెల్లుల్లి కాడలు ఈ మెంతి వంకాయ కూరలో వేసుకుంటే ఎంత బాగుంటుందో, భలే రుచిగా ఉంటుంది. కానీ వెల్లుల్లిపాయ వేసినట్టుగా వస్తువు కనపడదు, చిన్న వాసన మాత్రం వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇవాళ అయితే మన దగ్గర వెల్లుల్లి కాడలు లేవు. మీకు విషయం చెప్పానంటే, వంకాయలు ఈ రకం కాకుండా మనకి పొడు వంకాయలు వస్తాయి కదా, వైలెట్ కలర్వి, నీటి వంకాయ, సన్నగా పొడుగ్గా ఉంటే పెన్సిల్ వంకాయలు, అవైనా చేసుకోవచ్చు. తెల్ల వంకాయలు దొరికితే వాటితోటైనా చేసుకోవచ్చు. లేదా మా ఊళ్ళో విస్తారంగా దొరికే గుత్తి వంకాయలతోటైనా ఈ మెంతి కూరని చేసుకోవచ్చు. వంకాయని 4 పక్షాలుగా శుభ్రంగా కడగటం, చక్క ముక్కలు తరిగేసేయండి, తరిగేయటం, తిరగమాతలో వేసేయటమే. చూద్దాం ఎలా చేయాలో. ఈ వంకాయ కూర మొదలు పెట్టే ముందే మన కాయలను బట్టి ఒక 1/4 కిలో వంకాయలు ఉన్నాయనుకోండి, ఒక బుజ్జి ఉసిరికాయ ఇంత చిన్నది, కొంచెం ఎక్కువ నీళ్ళల్లో చింతపండుని తడిపి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఈ టమాటాలు అసలు పులుపు ఉండట్లేదు. 1 స్పూను లేదా 2 స్పూన్లు నూనె వేయండి. వంకాయకి కొంచెం ఆయిల్ రుచిగా ఉంటుంది, నూనె వేస్తేనే బాగుంటుంది ఎక్కువగా. నూనె కొద్దిగా కాగనిచ్చి దీంట్లో పెద్ద పోపు గింజలు వేయమండి. నూనె కాగాక ఒక చిన్న స్పూను ఆవాలు వేద్దాం. ఆవాలే దీని పోపు, ఇంకా వేరే వ్యవహారం ఏం లేదు. ఆవాలు చిటపటలాడనిచ్చి ఒక 4-5 వెల్లుల్లి గర్భాలు సన్నగా చీర పెట్టాను, అవి, కొంచెం కరివేపాకు, ఓ 2 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు చేసాము, అవి కూడా. నూనెలోనే ఒక చిటికెడు పసుపు వేసేసి వంకాయ ముక్కలు వేసేద్దాము. దీంట్లో ఏం చేస్తామంటే కొంచెం ఒక 2 టమాటాలు సన్నగా ముక్కలు తరిగి పెట్టాను, అవి వేసేద్దాం. ఈ కూరకి సరిపడా ఉప్పు వేసేద్దాము. రాళ్ళు ఉప్పు వేసే అలవాటు ఉంటే కనుక అది వేసుకోండి. మీ పెద్ద ముందు వెనక ఏం లేదండి. ఉల్లిపాయలు ఈ కూరలో పెద్దగా కూర్చోవండి, వేయకపోవటమే మంచిది. మెంతికూర ఏం చేసామంటే ఇలా రెమ్మలుగా తీసి పెట్టాము. కాడలు లేకుండా తరిగిన మెంతికూరని ఈ వంకాయ మీద పెట్టేసేద్దాం. మీరు ఇంకేమైనా కారం అవి వేయదలుచుకుంటే ఒక చిటికెడు ఎర్రకారం వేసుకుంటే బాగుంటుంది.
కొద్దిపాటి కారము, చింతపండు కొద్దిగా గుజ్జు తీసి పెట్టాను. చిన్న చింతపండు నానబెట్టుకోవాలన్నానా కొంచెం పల్చగా పులుసు తీసి ఈ కూర మీద పోసేయండి. దీనికి కొంచెం దగ్గరగా లేదా ఇట్లా మూసి ఉండేలాగా ఒక మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు వదిలేసి తర్వాత కదిపితే మనకి కూర ఎంత మటుకు వచ్చిందో తెలుస్తుంది. ఒకసారి కూర తిరిగేద్దాము. మనం చింతపండు నీళ్ళు పోసాం కదా, అడుగంటి మాడిపోవటం లాంటివి ఏం జరగవు. మీరు ఇంకా గుప్పెడు కూడా వేసుకోవచ్చు. ఇదే కాకుండా చిన్న మెంతి ఉంటుంది కదా, అదే అప్పుడే కొద్ది కొద్దిగా మొగక్కలు వస్తాయి, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తిరగేసి ఉప్పు కారం పైకి కిందకి మొత్తం కలిసేలాగా చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడితే కూర అయిపోయినట్టే. మన వంకాయ కూర ఏమైందో చూద్దామా. కూర మొత్తం దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. మెంతి కూర అంతా వేగిపోయింది, ఉడికింది చక్కగా. ఉప్పు కారం కూర చూసుకుని సరి చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఈ టైంలో సరి చేసుకోండి. దీనికి ఇక మనం ఏం చేయక్కర్లా, దీంట్లో కొత్తిమీర అవి అక్కర్లేదు. ఈ మెంతి కూరది రుచి అన్నమాట. కూర వేరే బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయింది, స్టవ్ ఆపేసేద్దాము. ఈ కూరల మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవగాహన ఉంటుందండి. కర్రీ ఇలా వంకాయలు అవి ముక్కలు ముక్కలు ఏ ముక్కకు ఆ ముక్క కనపడాలనుకునే వాళ్ళు కొంతమంది, గుజ్జుగా కలిసిపోవాలి శుద్ధలాగా ముద్దలాగా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది. మన ఇళ్లలో అలవాటుని బట్టి కలగూరలైనా అంతే, మనకి గుజ్జుగా కావాలంటే ఇంకొద్దిగా వేసారు మరి కాస్త నీళ్ళు చల్లటం, కొంచెం గుండ్రటి గరిటెతోటి ఒకసారి మెదిపేస్తే చక్కగా గుజ్జు వచ్చేస్తుంది. కాదనుకుంటే అలాగా నేను కదిపినట్టు 1-2 సార్లే కూర కదిపి ఆ ముక్క భావకం కనపడేలాగా చేసుకోవటం ఒక పద్ధతి. ఇలా ఎందుకు చేశారు అంటే ఎవరి అలవాటు నచ్చే విధానాన్ని బట్టి మనం కూరలు చేసుకునే విధానాలు ఉంటాయి అంతే. సింపుల్గా 10 నిమిషాల్లోనే అయిపోయే వంకాయ మెంతి కూర. వెల్లుల్లిపాయలు అదనపు ఆకర్షణ, పచ్చిమిరపకాయలు పిల్లలుండి తినలేరు అనుకుంటే ఒట్టి కారం ఎక్కువ వేసుకుని మిర్చి తగ్గించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు మెంతి కూర కలిసిన వాసన చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.